అనన్య కాంచన ఇద్దరు మళ్ళీ మారు వేషం పని మనుషుల వేషం వేసుకొని ఆనంద వాళ్ళ ఇంటికి వస్తారు. వస్తే ఆనంద అప్పటికే పూజ చేస్తూ ఉంటుంది. తర్వాత దీపం వెలిగిస్తూ ఉంటే ఆరిపోతూ ఉంటుంది. దీపం వెలిగిస్తూ ఉంటే ఆరిపోతూ ఉంటే కంగారు పడుతుంది. ఇదేమో అపశకునము, ఏదో ఆపద రాబోతుంది అని ఆనంద అప్పటికి అనుకుంటూనే ఉంటుంది. ఈ లోపు అనన్య వచ్చి డోర్ కొడుతుంది. డోర్ కొడితే ఆమె ప్రీతి ఉంది కదా, ఆ ప్రీతి వెళ్ళి డోర్ తీస్తుంది. డోర్ తీసి మాట్లాడి వస్తుంది. వచ్చి ఆనంద దగ్గరికి వచ్చి, అత్తయ్య ఇద్దరు పని వాళ్ళు వచ్చారు అని బయటే ఉన్నారు, మాట్లాడుతూ రండి అని చెప్పి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయట నిలబడతారు. బయట నిలబడితే ప్రీతి అంటుంది కదా, బయటే నిలబడ్డారు ఏంటి, రండి లోపలికి అని చెప్పేసి ప్రీతి అంటుంది. అప్పుడు మెల్లిగా బయటకు లోపలికి కాళ్ళు అడుగు పెట్టేసరికి చూస్తే ఏముంది, అనన్యను కాంచన ఇద్దరు మారువేషం పని మంచి వేషంలో లోపలికి వస్తూ ఉంటారు. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. ఆనంద వాళ్ళని చూసి షాక్ అయ్యి అంటది కదా, ఏంటి ప్రీతి వీళ్ళు అని చెప్పేసి ఆనంద అంటది. అన్నప్పుడు ప్రీతి అంటది కదా, వీళ్ళు ఏదో తప్పు చేశారని మందలించి వెళ్ళగొట్టారంట కదా అంటే ఆనందంట, అయితే మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటే ప్రీతి అంటది కదా, వీళ్ళు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ ఇక్కడే పనిచేస్తారట అని చెప్పేసి అంటారు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఇంకా అనన్య ఏదో ప్లాన్ వేసుకునే కదా మారువేషంలో వస్తే, ఇంకా అనన్య అంటది కదా, ఆవిడ మాట ఇచ్చేసారంటే మీరు కూడా కాదంటే గంపడి ఆశతోనే వచ్చామమ్మా అని చెప్పేసి వెటకారంగా అంటది అనన్య. అప్పుడు ఒక ప్రీతి ఉండంటది కదా, మాట ఇచ్చేసానండి క్షమించండి అత్తయ్య అని చెప్పేసి ప్రీతి అంటది. మరి ఆనంద భైరవి ఏం మాట్లాడుతుంది, రోహిత్ వాళ్ళ ఫస్ట్ భార్య ఇంట్లోకి వచ్చి ఆ మాట కాదనలేక వాళ్ళని ఇంట్లోనే ఉంచుకుంటుందా, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కాదని చెప్పేసి వాళ్ళని బయటికి వెళ్ళగొడుతుందా, అసలు ఏం చేస్తుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.